హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మిస్ దక్క ముచ్చట్లు. ఈరోజు మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొర్రలతో ఇడ్లీ చేశానండి. మిల్లెట్స్తో వంటలు చేస్తున్నప్పటి నుంచి మా వారి షుగరు చాలా వరకు కంట్రోల్గా ఉంది అని చెప్పంగానే ఇక ఈరోజు అయితే కొర్రలతో ఇడ్లీ చేశాను. కప్పు మినపప్పుకి 2 కప్పుల కొర్రలు తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకొని నేనైతే ఈరోజు 3 గంటల పాటు నానబెట్టానండి. కొంచెం చలికాలం వర్షాకాలం అలాగైతే ఒక 5 గంటల పాటు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న మినపప్పును ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. తర్వాత కొర్రల్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా రవ్వగా గ్రైండ్ చేసుకొని మినపప్పులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేయండి. బీట్ చేస్తామంటే మనకు పొద్దునకు బాగా పొంగుతుంది. చూసారా ఎంత చక్కగా పొంగిందో. ఈ విధంగా పొంగిన పిండిలోకి ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసుకొని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లలోకి కొంచెంగా వేసుకొని ఆవిరి మీద 10 నుంచి 15 నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వండి. చూస్తున్నారా, ఈ విధంగా కొర్ర ఇడ్లీ అయితే చాలా రుచిగా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకొని షుగర్ కానీ లేదా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కానీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మన ఛానల్కి వచ్చేసి కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేయండి. మీ కమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలానే మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుధక్క. అంతవరకు సెలవు. నేనైతే కొర్ర ఇడ్లీని ఎంజాయ్ చేస్తూ ఉన్నానండి. చూసారా, దూది లాంటి కొర్ర ఇడ్లీ. వీడియోని మాత్రం లైక్ చేసి వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.